శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృత్తి నిర్ణయించే గ్రహాలు, మరి ప్రస్తుతం శనిగ్రహ వక్రగమనం వల్ల వృత్తిపై ఎటువంటి ప్రభావం చూపుతుంది, ఏ ఏ వృత్తులు చేస్తున్న వారికి ఏ ఏ గ్రహాలు బలంగా ఉండాలి, మనం ఖచ్చితంగా ఏ వృత్తిలోకి ఎంటర్ అవ్వాలో ఏ గ్రహం తెలియజేస్తుంది. అలాగే మనం వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే మనకి ఆ సమయంలో వ్యాపారం కలిసి వస్తుంది, ఏ రకమైన వ్యాపారానికి ఏ గ్రహం కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఎక్కువగా సినిమా సంబంధించినటువంటి పరిశ్రమలో ఏ వృత్తిలో అయినా సినిమా నటన, టీవీ, మీడియాలో ప్రవేశించాలంటే శుక్ర అలాగే చంద్రగ్రహాలు బలంగా ఉండాలి. అలాగే మీరు సినిమా రంగంలో హీరోగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అదే క్యారెక్టర్ యాక్టర్గా, విలన్గా రాణించాలంటే కుజుని యొక్క స్థితి చాలా బలంగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీరు ఒక పారిశ్రామికవేత్తగా, లేదంటే ఏదైనా ఒక సంస్థను ప్రారంభించి 10 మందికి ఉపాధి కల్పించే వృత్తులు చేయాలన్నా, చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెదగాలన్నా శని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి, మెడికల్ రంగానికి, సినిమా సంబంధించినటువంటి ఈ గ్రాఫిక్స్, టెక్నాలజీ సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే వారి యొక్క జన్మజాతకంలో రాహుగ్రహం బలంగా ఉండవలసి ఉంటుంది. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ, క్రీడా రంగంలో కానీ, లేదంటే ఏదైనా ఒక వృత్తిలో కంపల్సరీగా మీరు ఒక డ్రెస్ కోడ్, యూనిఫారం ధరించవలసినటువంటి ఉద్యోగంలో ఉండాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ప్రవేశించాలనుకుంటే రవి యొక్క బలం చాలా అనుకూలంగా బలంగా ఉండవలసి వస్తుంది. అలాగే మీరు వ్యాపారం చేయాలి, మనీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండాలంటే బుధుని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. అంటే ఒకవేళ మీరు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నా, లేదంటే అకౌంట్స్ సంబంధించినటువంటి వృత్తిలో రాణించాలన్నా, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా వేయాలన్నా, వ్యాపారాలని అంచనా వేయాలన్నా, మార్కెట్లో ఈ షేర్ మార్కెట్ వగైరా వగైరా వాటిలో అప్ అండ్ డౌన్స్ని అంచనా వేయాలన్నా కూడా బుధుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. బుధుడు జాతకంలో బలంగా ఉంటేనే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పాడి పరిశ్రమ, వ్యవసాయం, అలాగే మెడికల్, మెడిసిన్స్, ఆయుర్వేదం, ఇటువంటి వాటిలో మీరు బలంగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అలాగే కొన్ని ఆధ్యాత్మిక వృత్తులు, ఈ పౌరోహిత్యం, ఈ ప్రవచనాలు, ఈ జ్యోతిష్యం, ఆధ్యాత్మిక సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే కేతువు యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అయితే ఏదన్నా శని సేవకా వృత్తిని సూచిస్తాడు కాబట్టి శని సంబంధించినటువంటి కనెక్షను ఇప్పుడు చెప్పుకున్నటువంటి గ్రహాలకి ఉన్నప్పుడు జాతకుడు సబార్డినేట్గా చేయడం కానీ, ఉద్యోగం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. రవి స్వతంత్ర ప్లానెట్ అవ్వడం వల్ల, రాజగ్రహం అవటం వల్ల, రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా వరకు స్వతంత్ర వృత్తుల్లో ఉండడం, ఈ పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం, రాజకీయాలు ఇంచుమించుగా సాధారణ కౌన్సిలర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి, రాష్ట్రపతి దాకా ఎదగాలంటే, గవర్నమెంట్లో అత్యున్నత స్థాయి ఐపీఎస్, ఐఏఎస్లు కావాలన్నా కంపల్సరీగా రవి యొక్క బలం చాలా అనుకూలంగా ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో రవి మరీ విపరీతమైనటువంటి బలం ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, అహంభావం వల్ల ఏ పని చేయకుండా మరి ఏదో ఒక దానికోసం వెయిట్ చేస్తూ కాలం వృధా చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా కొన్ని సందర్భాల్లో రవి బలహీనంగా ఉన్నప్పుడే అతడు అటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణించగలుగుతూ ఉన్నారు. రవి బలంగా ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలో రాణించగలగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి గ్రహానికి కూడా ఏదో ఒక వృత్తికి, ఏదో ఒక వ్యాపారానికి లింకప్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా జాతకుడు వృత్తిలో రాణించాలంటే 2-3 గ్రహాల యొక్క ప్రభావం ఉంటేనే ఆ జాతకుడు ఆ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటాడు. ఏదైనా దశమ భావం బలంగా ఉండాలి, దశమాధిపతిని శుభగ్రహాలు చూస్తుండాలి. అలాగే దశమలో ఏ గ్రహం బలంగా ఉంటే, అంటే 2-3 గ్రహాలు ఉన్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే ఆ వృత్తిలో రాణించడం జరుగుతూ ఉంటుంది. గురువు బలంగా ఉంటే బ్యాంకింగు, ఫైనాన్సు, ఉపాధ్యాయ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటారు. అలాగే కుజుడు బలంగా ఉంటే
పోలీస్ డిపార్ట్మెంట్లో రాణించగలుగుతుంటాడు. దీంతో పాటుగా అష్టక వర్గ పరిశీలించి దశమ భావంపై ఏ గ్రహం ఎక్కువ బిందువులు ఇచ్చి ఉందో ఆ సంబంధించిన వృత్తిలో రాణించే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. బట్ ఏదైనా ఒక్క దశమ స్థానమే కాకుండా అర్ధ త్రికోణాలైనటువంటి 2, 6, 10 పరిశీలించి జాతకుడు యొక్క లగ్న బలాన్ని కూడా పరిశీలించి వృత్తిని నిర్ణయించవలసి ఉంటుంది. కుంభరాశి వారికి వృత్తిలో వస్తున్నటువంటి ఇబ్బందులకి కారణాలు పరిశీలిద్దాం. మరి కుంభరాశి వారికి దశమ స్థానం వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి కుజుడు అధిపతి అవటం వల్ల వీళ్ళు ఏ వృత్తిలో ఉన్నా చాలా డిసిప్లిన్గా చాలా స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎవరి మాట వినకుండా వారికి ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ వృత్తిలో వాళ్ళు విజయం సాధిస్తూ ఉంటారు. కుజుడు అటు మెకానికల్ సంబంధించింది, వైద్యానికి సంబంధించినది, అలాగే రక్షణ దళానికి సంబంధించింది వృత్తుల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే వృశ్చిక రాశి సహజ అష్టమ రాశి అవ్వటం వల్ల ఇది కొద్దిగా సీక్రెట్గా ఉన్నటువంటి సిబిసిఐడి, అలాగే డిటెక్టివ్లు, దేశ రక్షణ, మన రహస్యాలు అటువంటి ప్రధాన వృత్తిలో ఉంటారు. అంటే వీళ్ళు ఏ వృత్తి చేస్తున్నది సాధారణంగా సమాజానికి అర్థమవదు, వీళ్ళ సంపాదన కూడా అలాగే అర్థమవదు. ఏదో విధంగా సంపాదిస్తుంటారు, బట్ కానీ ఏం చేస్తున్నారు అన్నది చాలా వరకు రహస్యంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఈ దశమ స్థానం సహజ అష్టమ స్థానం అవడం వల్ల సడన్గా ఉద్యోగంలో మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే తొందరగా ఉద్యోగం పోగొట్టుకోవడం, మళ్ళీ అంతా తొందరగా ఉద్యోగం సంపాదించడం జరుగుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం బాగా దగ్గరగా వచ్చి మిస్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల జీవితాంతం కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగం బాగా దగ్గరికి వచ్చి మిస్ అయిందనే బాధ ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ విషయమే కాదు, ఏ విషయంలో కూడా ఏదైనా భూమి కొనాలన్నా, ఒక స్థిరాస్తి కొనాలన్నా ప్రతిదీ కూడా చివరి నిమిషంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. సాధారణంగా 36వ సంవత్సరం వచ్చేదాకా కూడా వీళ్ళు వృత్తిలో సెట్ అవ్వలేకపోతూ ఉంటారు. అలాగే ఏదో వృత్తి చేస్తున్నప్పుడు కూడా పెద్దగా ధనాన్ని కూడా దాచుకోలేకపోతూ ఉంటారు. అలాగే వీళ్ళకి సొంత గృహం కూడా చాలా ఆలస్యంగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇదే దశమ స్థానాధిపతి కుజుడు రవితో కలిసి ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అదే కుజుడు గురువుతో కలిసి ఉంటే వైద్య వృత్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇదే కుజుడు బుధగ్రహంతో కలిసి ఉంటే చాలా వరకు వృత్తిపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఏదో కారణం వల్ల వృత్తిలో మోసపోవడం, ఉద్యోగాలు ఇబ్బంది పడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే వీళ్ళకి సహజంగా వృత్తి కారకుడు శని అవుతుంటాడు. ఆ శని రాశ్యాధిపతి అవడం వల్ల వీళ్ళు సాధారణంగా చిన్న స్థాయి ఉద్యోగంలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శనికి దశమ స్థానాది కుజుడికి పరస్పరంగా వాళ్ళు ఒకరికొకరు బాధక గ్రహాలు అవటం వల్ల ఈ 2 గ్రహాలు చాలా విభిన్నంగా జాతకుడి మీద తన ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకటి బాగుంటే ఒకటి బాగోపోవడం జరుగుతూ ఉంటుంది. వృత్తి బాగుంటే ఆ ధనం కరెక్ట్గా ఉండదు, ధనం ఉన్నవాడికి సరైన వృత్తి ఉండదు. ఈ వ్యాపార పరంగా వృత్తిపరంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా శని యొక్క రాశి అయినటువంటి మకరంలో కుజుడు ఉచ్చ పొందుతూ ఉంటాడు. అదే కుజుడు యొక్క రాశి అయినటువంటి మేషరాశిలో శని నీచ పొందుతూ ఉంటాడు. అంటే మొత్తం మీద ఈ రాశి వారికి కుజుడు ఎంత బలంగా ఉంటే వాళ్ళు వృత్తిలో అంత బాగా రాణిస్తారు. అదే శని ఎంత బలంగా ఉంటే రాజకీయంగా అంత విధంగా రాణిస్తూ ఉంటారు. బట్ ఏదైనా ఈ రాశి వారికి శని ఎంతో బలంగా ఉండాలి, కుజుడు బలహీనంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో 6వ స్థానంలో కుజుడు నీచలో ఉంటే ఈ రాశి వారికి 100% వృత్తిలో చాలా గొప్ప విజయాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి శని తులారాశిలో ఉచ్ఛ పొందితే అటు సినిమా పరిశ్రమలో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ఇండియన్ రైల్వేస్లో కానీ, లేదంటే ఎయిర్లైన్స్లో కానీ ప్రధాన వృత్తుల్లో బాగా రాణించడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మళ్ళా ఈ కుంభరాశి వారికి రాశ్యాధిపతులుగా 2 గ్రహాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఒకటి శని, ఒకటి రాహు. వీళ్ళ జాతకంలో బలంగా ఉంటే వీళ్ళు చాలా వరకు టెక్నాలజీకి సంబంధించింది, వైద్యానికి సంబంధించింది, సాఫ్ట్వేర్ సంబంధించింది, సినిమాకి సంబంధించింది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. శని బలంగా ఉంటే ఈ రాజకీయాలు,
ఉపాధ్యాయ వృత్తి ఆ విధంగా రాణించగలుగుతూ ఉంటారు. అయితే ఈ 2 గ్రహాలు పరస్పరం బలంగా ఉంటే ఒకలాగా, విభిన్నంగా షష్టాష్టకాల్లో ఉంటే ఒకలాగా, చాలా వరకు ఈ కుంభరాశి వారి మీద వృత్తిపరమైన ఇబ్బందులు చాలా వరకు ఉంటాయి. అంటే వీళ్ళ యొక్క ఉద్యోగం ఎప్పుడు పెర్మనెంట్గా ఉంటుందో, ఎప్పుడు ఉండదో, ఎప్పుడు హైక్ వస్తుందో, ఎప్పుడు డౌన్ వస్తుందో సాధారణంగా గమనించలేకపోతుంటారు. ఏదైనా ఈ రాశి వారికి వృత్తిలో ఎప్పుడూ ప్రాబ్లమేటిక్గానే ఉంటుంది. అలాగే వృత్తి ప్రాబ్లం వల్ల వివాహ జీవితం కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళ జీవితంలో ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది. వ్యక్తిగతంగా వీళ్ళ సామర్థ్యం, అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి గృహం, అలాగే చుట్టాలు, బంధువులు, అంటే తల్లి, భార్య అనుకుందాం, అలాగే ఉద్యోగం, తండ్రి, ఈ వృత్తి, ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అవ్వడం వల్ల ఒకటి బాగుంటే ఒకటి బాగోవడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఒకటి పాడైతే అన్నీ పాడవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ కుంభరాశి వారికి కుంభరాశి యందు శుభగ్రహం ఉంటే వాళ్ళ జీవితం చాలా వరకు హ్యాపీగా వెళ్తుంటుంది. అదే పాపగ్రహం ఉంటే మరొక విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే శుభగ్రహం ఉన్నా కూడా సహజంగా అది పాపగ్రహ రాశి అవ్వడం వల్ల ఇబ్బందులు పడినప్పుడు కూడా విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. అదే పాపగ్రహం ఉంటే నిరంతరం స్ట్రగుల్ పడుతూ ఉన్న స్థాయి కన్నా ఇంకా డౌన్ఫాల్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారు అటు జీవితంలో వృద్ధి చెందాలంటే చతుర్థ భావ ఫలితాలు బాగుండాలంటే, అంటే వాళ్ళు నివసిస్తున్నటువంటి గృహం సరైనటువంటి వాస్తుపరంగా పర్ఫెక్ట్గా ఉంటే, అలాగే మంచి భార్య ఉంటే వాళ్ళ జీవితంలో చాలా వరకు సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండిట్లో ఏది ఇబ్బంది పడినా ఆటోమేటిక్గా జాతకుడు ఎంత సామర్థ్యం ఉన్నా కూడా అతను జీవితంలో పైకి రావడం అన్నది కష్టం అవుతూ ఉంటుంది. ఎవరైనా వారు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ నిలకడగా ఉంటూ దినదిన అభివృద్ధి చెందాలంటే కంపల్సరీగా వాళ్ళు వారి దినచర్యలో చాలా పర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. అంటే వాళ్ళు ఉదయం ఎన్ని గంటలకు లెగుస్తున్నారు, ఎన్ని గంటలకి నిద్రపోతున్నారు, అలాగే ఈ భోజన విరామ సమయాలు, ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా పర్ఫెక్ట్గా ఒకే టైంకి మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అంటే ఆ టైం మెయింటైన్ చేయడం వల్ల మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా ఆ టైంకి జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని ముందు మీరు టైం మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, జిఎస్టీ వగైరా వగైరా పర్ఫెక్ట్గా అకౌంట్ మెయింటైన్ చేయడం, టెన్షన్గా మనం వారికి పే చేయవలసినటువంటి గవర్నమెంట్కి చెల్లిన ప్రతి ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, రోడ్ ట్యాక్స్ అవ్వచ్చు, సేల్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇవి ఖచ్చితంగా పే చేయవలసి ఉంటుంది. అలాగే వాహనాలకు చెల్లించినటువంటి ఎటువంటి చలానాలు లేకుండా, పన్ను ఏది బాకీ లేకుండా ఉండడం జరిగితే, అలాగే మీ పిల్లలకి చెల్లించినటువంటి కాలేజీ ఫీజులు కానీ, కాన్వెంట్ ఫీజులు కానీ అప్ టు డేట్గా చెల్లించవలసి ఉంటుంది. అలాగే మీరు అద్దె ఇంట్లో ఉంటే టైంకి అనుకున్న తారీఖు కన్నా ముందుగానే అద్దె చెల్లించవలసి ఉంటుంది. అంటే మీకు ఇవి కొద్దిగా ఆశ్చర్యంగా జరిగి ఉండొచ్చు. మీరు ఏదైతే ఇవన్నీ పర్ఫెక్ట్గా నిర్వహిస్తారో, ఏదైతే మీరు తీసుకున్నటువంటి అప్పుకి లోన్ కరెక్ట్గా కడుతుంటారో, అప్పుడు మీ జీవితంలో సక్సెస్ కూడా చాలా తొందరగాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సమయానికి అందరూ కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. అంటే ఈ టెక్నిక్ని ఉపయోగించే ప్రస్తుతం ఈ బ్యాంకులు ఈ క్రెడిట్ స్కోర్ అన్నది పెట్టడం జరిగింది. అంటే మీరు ఎంత పర్ఫెక్ట్గా మీ విధి నిర్వహిస్తున్నారు, మీరు తీసుకున్నటువంటి అప్పుకి వడ్డీ ఎలా కడుతున్నారు, క్రెడిట్ కార్డు మీద ఎలాగా పే చేస్తున్నారు, ఎవరికన్నా చెక్ ఇస్తే అది ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మీ డిసిప్లిన్ బట్టి మీ వృత్తి ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి. దాంతోపాటు సూర్య భగవానుని ఆరాధించడం, ఆదివారం నియమంగా ఉండడం, ఆదిత్య ఉదయం వినడం జరుగుతుంది. అలాగే మీకు జన్మనిచ్చినటువంటి తండ్రి గారు, అంటే సహజంగా మీకు మీ యొక్క జన్మజాతకంలో 9వ స్థానమే అదృష్ట స్థానం, అదే భాగ్యస్థానం, అదే మీ తండ్రి స్థానం. అంటే తల్లి, తండ్రి, దైవం, గురువు, అంటే తల్లి కూడా 9వ స్థానానికే వస్తుంది, చతుర్థ భావం కాదు. అందువలన మీరు ఎంత సంపాదించినవ్వండి, ఎంతో కొంత మీ తండ్రి గారు కోటీశ్వరులు అయి ఉండొచ్చు, ఆయనకి లోటు లేకపోవచ్చు, ఆయన ఒక దేశ ప్రధానమంత్రి కూడా అయి ఉండొచ్చు. కానీ తండ్రి గారికి మీరు విధి విధానంగా ఏదో ఒక, అంటే అది డబ్బు రూపంలోనే కావద్దు, తండ్రి గారికి అవసరానికి ఒక మంచి బట్టలు కొనివ్వచ్చు, కాలికి చెప్పులు కొనివ్వచ్చు, చేతికి గడియారం కొనివ్వచ్చు. బట్ ఏదైనా 9వ స్థానానికంటే గురువుకి కానీ
తండ్రికి కానీ తల్లికి కానీ దైవానికి కానీ మీ సంపాదనలో కొంత భాగం వారికి ఏదో రూపంలో ఇవ్వడం వల్ల మీ అదృష్టం బాగా జనరేట్ అయ్యి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మీకు అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క తల్లిదండ్రుల్ని మీకు వాళ్ళని భరించడం కష్టమైనప్పుడు పక్కకు తప్పుకోండి, ఎవరో ఒకరు చూస్తారు. అంతేగాని వాళ్ళని బలవంతంగా ఏదైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఆ చేయడం వల్ల అది మీకు ఒక విధంటి యోగం ఏర్పడడం వల్ల అది ఆ పేర్లే చెప్పడం అంత ఇష్టం ఉండదు. ఆ ప్రభావం వల్ల తర్వాత మీ జీవితంలో కొన్ని ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా సదా మీకు అదృష్టాన్ని ఇచ్చే భాగ్యస్థానాన్ని మీరు కాపాడుకోవాలంటే ఈ పెద్దవాళ్ళని అంటే తల్లి తండ్రి గురువు దైవాన్ని వాళ్ళు దుర్మార్గులు అవ్వచ్చు, అంతకులు అవ్వచ్చు, కూనీకోరులు అవ్వచ్చు, తాగుబోతులు అవ్వచ్చు, కానీ వాళ్ళని మీరు గౌరవించడం వారి జాగ్రత్తగా మీరు కాపాడుకోవడం అన్నది మీ విధి. మీరు ఎంత బాగా చేస్తే తర్వాత మీ తరం అంత అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.